ఇంకెంతకాలం బాధపడతారు? మనసు మార్చుకోండి. ఇంకెంతకాలం మీ జీవితం ఇతరుల చేతుల్లో పెడతారు? మీ భవిష్యత్తు మనుషుల చేతుల్లో కాదండి, దేవుని చేతుల్లో పెట్టుకోండి. మనుషుల్ని నమ్మినంత వరకు మనకి బాధ, వేదన, దుఃఖమే. మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువగా దేవుడు మనకెప్పుడు అనుమతించడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ బాధ, ఈ వేదన మీరు చేసిన తప్పైన నిర్ణయాలను బట్టి, లేదా సంబంధాలు బట్టి, లేదా స్నేహాలు బట్టి అయి ఉండవచ్చు. సాతాను ఎప్పుడు ఇదే నీ జీవితాంతము, ఇంకా నిన్ను ఎవరు ప్రేమించలేరు, నువ్వు పాపివి, ఇంకా ఇంతే నీ గతి అని చెప్తూ ఉంటాడు. కానీ వాడు అబద్ధికుడు. ఇది మీ జీవితాంతం కాదు, ఇంకా శ్రేష్టమైన ఉత్తమమైన జీవితం దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడైనా దేవుని చిత్తంలోకి సమర్పించుకుంటారో? ఆయన ఎందుకు కొంతమందిని మన జీవితంలో నుంచి తీసివేస్తాడో మనకి ఇప్పుడు అర్థం అవ్వదేమో, కానీ తగిన సమయంలో ఆయన అన్ని సమకూర్చి గొప్ప కార్యాలు చేసే దేవుడు. యేసయ్యను మీ ఆశ్రయ దుర్గంగా చేసుకోండి.